అయితే ఇక్కడ ఇది ఎవరు అచ్చంపేట నియోజకవర్గంలో రండి. అచ్చంపేట నియోజకవర్గంలో అచ్చంపేటలో ఉన్న ఒక ఎస్ఐ బాగా రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడంట. అరే అట్లే చేస్తావా ఇట్లే చేస్తావా అని చెప్పేసి వీళ్ళందరినీ మొత్తం మామూలుగా కాదు ఇష్టం వచ్చినట్టుగా వల్గర్గా మాట్లాడుతూ ఎవరేం పీకలేరు చేయలేరు ఎటువంటి డైలాగులను కొడుతుందంట. అసలు మరి ఆయన కథ ఏందో ఆయన లెక్కేందో అర్థమవుతలేదు. దాని వెనుక ఎవరున్నారో వాళ్ళే చెప్తారు. ఒకసారి చెప్పే. నా పేరు అంజనేయులన్నా. నేను అచ్చంపేటలో మల్లన్న టీం మేనేజ్మెంట్ మొత్తం నేను చూసుకుంటున్నా. ఓకే. అయితే మొన్న సూర్యరావు అన్న మనకు మహబూబ్ నగర్ ముఖాముఖి ప్రోగ్రామ్కు ఇన్వైట్ చేసిండేనా. ఓకే. మన పార్టీ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి సూర్యరావు అన్న. ఓకే. అన్న పిలిస్తే మన నియోజకవర్గం నుంచి తీసుకురండి. ఏదంటే మనకు మన పార్టీలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జాయిన్ కావడానికి ఒక 50 మందిని తీసుకొని వస్తున్నాం. ఓకే. అచ్చంపేట దాటి ఒక 2 కిలోమీటర్లు వచ్చినాం మన. అప్పటికే ఫోన్ వచ్చింది నాకు. ఎస్ఐ ఫోన్ చేసిండు. పేరేంది? విజయభాస్కర్ అన్న. విజయభాస్కర్ ఫోన్ చేసిండు. ఫోన్ చేసి అంజనేయులు ఎక్కడున్నావు అని అడిగాడు. సార్ నేను ఇట్లా తీన్మర్మల్ల ముఖాముఖి ప్రోగ్రామ్ ఉంది, మమ్మల్ని కన్వీనర్ అచ్చంపేట కాన్ఫరెన్స్ వాళ్ళ నియోజకవర్గాలతో మీటింగ్ ఉడుకుంది, మేము వెళ్తున్నాం సార్ అని చెప్పిన. లేదు స్టేషన్కి ఒక 2 నిమిషాలు వచ్చిపో అని చెప్పిండు. ఇప్పుడు నేను ఆల్రెడీ బయలుదేరినా సార్, అచ్చంపేట దాటినానని చెప్పాను. లేదు అర్జెంట్ ఉంది నువ్వు రావాలా అన్నాడు. సరే సార్ నేను అర్జెంట్ అంటే మళ్ళీ అర్జెంట్ ఏంది సబ్జెక్ట్ అడిగినాను. ఏమన్నా ఎందుకు సార్ అదంటే లేదు నీతో మాట్లాడాలి రావాలి అన్నాడు. అంటే అంత అర్జెంటా సార్ అంటే సరే అన్నాడు. ఆగినాం మేము. ఆగితే మన ఇంకొక వెహికల్ ఉన్నారు, మొత్తం 4 వెహికల్ వస్తున్నాము. ఒక వెహికల్ కొరకు వెయిట్ చేస్తున్నాము. సరే వెయిట్ చేస్తున్నాం కదా వీళ్ళని పంపించి వెళ్దాం అన్నట్టు మేము అక్కడ ఆగినాము. ఆగినాక ఆయన ఇమ్మీడియట్లీ నేను వస్తున్నా సార్ 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు నా ఫోన్ ట్రాక్ చేసుకొని నా లొకేషన్కి వచ్చేసిండు. ఇక వచ్చేసి ఇట్లా గల్ల బట్టి బండ్లకు నెట్టేసుకొని ఆయన వెహికల్లో నెట్టేసుకొని వెళ్ళిపోయాడు. అసలు రీజన్ ఇప్పటి వరకు తెలియదన్న. ఈ సెకండ్ ఉడక నన్ను ఎందుకు అరెస్ట్ చేసిండు అనే విషయం అనేది చెప్పిండు. నువ్వు ఈయన కేసులు ఉన్నాయి, నువ్వు సైలెంట్ అక్కడ కూర్చో అంతే. ఏం కేసులు ఉన్నాయి అసలు ఏం కేసులు ఉన్నాయంటే కూడా చెప్తలేడు. ఏమన్నా అంటే సర్వే నెంబర్ 26, 27 మీద నువ్వు ఉతారు ఎక్కువ చేసినావు, లేదు దానిలో కేసులు ఉన్నాయి నువ్వు కూర్చో అన్నాడు. అంటే దాని మీద కేసు ఉంటే నన్ను పిలవాలి, నాకు 41 CRP నోటీస్ ఇవ్వాలి. యాజ్ పర్ రూల్ ప్రకారంగా లీగల్కి మనం తప్పు చేస్తే శిక్ష అనుభవించడానికి మేము రెడీ. మేము ఎక్కడ ఉడక లీగల్గా లా అండ్ ఆర్డర్కి అడ్డుపడలేదు, ఎక్కడ ఉడక వాళ్ళని గౌరవించినాం. చాలాసార్లు దురుసుగా ప్రవర్తించిన ఉడక మేము స్మూత్గానే చట్టపరంగానే పోతున్నాం. ఈ చట్టపరంగా పోతున్న క్రమంలో కూడా ఆయన చాలా అరాచకాలు చేసిండు మా మీద. అయినప్పటికీ మేము ప్రజాస్వామ్యం, ఆయన సివిల్ కేసు అన్న, ఇది భూ వివాదం అనేది సివిల్ కేసు, పూర్తిగా సివిల్ కేసు. అది సివిల్ కేసులో ఎస్ఐకి సంబంధం లేదు. ఇంకొకటి మేము మా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, మా భూమిని ఆక్యుపై చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు మేమేమైనా గొడవ పడితే నువ్వు రావచ్చు. సరే ఓకే, కానీ ఆ వివాదానికి దీనికి సంబంధం లేదు. నిన్ను అరెస్ట్ చేసిన దానికి సంబంధమే లేదు. కానీ అరెస్ట్ చేసిన తీరుడు కన్నా సరే పిలుచుకొని పోవడం వేరు, కానీ లాక్కొని దొప్పి పిడుగుతులు కుతుక్కుంటూ వాళ్ళ తీసుకొని పోయినా. నేను వీళ్ళకు ఈ వెహికల్లకు పేమెంట్ పెట్టుకోవడానికి సుమారు ఒక 20,000 జేబులు పెట్టుకున్నాను. అవి లాగేసుకున్నాడు, ఫోన్ లాగేసుకున్నాడు, ఫోన్ ఫ్లైట్ మోడ్ పెట్టేసిండు, ఎవరు ఫోన్లు కలుస్తలేవు. నాతో పాటు వచ్చిన వాళ్ళు అంతా కంగారు అయిపోయినారు, అసలు ఏం జరుగుతుంది అని. అంటే వాళ్ళంతా మన పార్టీలో జైన్ గానికి వచ్చిన వాళ్ళు. ఎందుకు అట్లా చేస్తున్నాడు ఆయన? ఆయనకు ఒకటే ఇంటెన్షన్, తీన్మార్మల్లన్ అనే పేరు అచ్చంపేటలో వినబడకూడదు. ఆయనకు మరి ఆయనకు ఇంకా ఎవరు చెప్తున్నారో తెలియట్లేదు కదా. అంటే అక్కడ ఏమంటే అక్రమాలకు మేము అడ్డుపడుతున్నాం. వాళ్ళ అక్రమాలు చేస్తుంటే మేము పోయి నిలదీస్తున్నాం. ఇప్పుడున్న ప్రభుత్వం కానీ వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళు ఆల్రెడీ గతంలో అమ్మిన భూములకు మళ్ళా పట్టాలు వస్తున్నాయి. అది ఏ విధంగా వస్తుందో మాకైతే 1% అర్థమైతలేదు. ఆ కన్సల్ట్ ఆఫీసర్ని అడిగినా చెప్పట్లేదు. అయితే మొన్న ఈ ఎస్ఐ తీసుకెళ్ళిన తర్వాత నేను పోయి ఎమ్మడే పోయాను. సరే ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి అని అడిగాను. నువ్వు ఎవడారో నాకు చెప్పడానికి లుచ్చలని చూడక కూర్చోబేడ కూర్చో అన్నాడు. అది చైర్ మీద కూర్చున్నా. వచ్చి మళ్ళీ గల్లవాటి లేపి గుద్ద పలిచిందా, చైర్ మీద కూర్చుంటాను మోతేవారు అనుకుంటున్నా, కింద కూర్చో అన్నాడు. కింద కూర్చో అనక కింద కూర్చున్నాను నేను. కింద కూర్చున్నాక నువ్వేంటి అది అన్నాడు. అంటే ఏం లేదు సార్ అన్న. అనగా నీ పేరేం పేరు అన్నాడు. నా పేరు బీసం అంజనేయులు అన్న. నువ్వు ఇదేంటంటే తీన్మర్మల్ల టీం రాజాధికార పార్టీకి కన్వీనర్గా చేస్తున్నా సార్ అన్న. నీవేం బీక్తావు, మళ్ళీ నేను బీక్తాడు, ఆయనే బీక్తాడు బాగా పీకిన అని చెప్పేసి విజయభాస్కర్ పీకుడు అవుతుంది నీది.
ఇది చెప్పి ఆ డోర్ ఉంటుంది కానీ ఆ డోర్ కాడ వీడు పోసిన కూడా డోర్ దాటి బయటకు పోగుతూ అక్కడ ఉన్న వాచ్లో ఉన్న పట్టుకోమను పీసీకి చెప్పేసి ఆయన బిహేవియర్ కొల్లాపూర్లో ఉండే సో పోసిన కూడా ఆడికి పోగుతా అన్నాడు. సరే అని కిందనే కూర్చున్నాడు. ఇప్పుడు ఎస్ఐ ఏమన్నారా సిఐ ఏమన్నారా? లేదన్న సిఐ ఏమని లేదు. సిఐ దీని తర్వాత సిఐ వచ్చిండు ఎస్ఐ అన్న. ఆయన విప్లవం పెడుతున్నాడు, నువ్వు బయట నువ్వు చాలా మాట్లాడతావు, ఇప్పుడు మాట్లాడరా నీ దమ్ము ఉంటే. నేను ఏందనుకుంటున్నారా, కాకి యూనిఫామ్ అంటే నీ కళ్ళ కింద కానొస్తలేదా? సావాదేం కదా ఈడ నిన్ను ఎవడన్నా అడుగుతారా ఈడ నీ చుట్టుపక్కల ఎవడ అంటే నేను సింగిల్ ఎత్తుకపోయింది కానీ ఎవరు లేరు రూమ్లో. ఆ రూమ్లో సీసీ కెమెరాలు లేవు, ఉన్న కెమెరాలు కూడా స్టేషన్లో పనిచేస్తలేవు. విజయభాస్కర్ ఇటువంటి లంగ కథలు బంద్ చేయి. నేను సిఐ గారితో కూడా మాట్లాడిన ఈ విషయం మీద. సిఐ గారు కరెక్ట్గా ఉన్నాడు, ఆయన అట్లేం దాని తప్పేం లేడు. ఒకవేళ ఏమైనా సివిల్ కేసులు ఏమైనా ఉంటే అటువంటివి ఉంటే ఆ కేసుల విషయాలు తెలుసుకోవాలి. సిఐ గారితో కూడా మాట్లాడి సిఐ బరాబరే ఉన్నాడు. వీడు విజయభాస్కర్ అంటాడు ఈ లంగ కథలు బంద్ చేయరా బాబు, ఇటువంటి లంగ కథలు. మేము పీకుడు అనిపోయినావా పెద్దగా డ్రెస్ వేసుకోగానే యూనిఫామ్ వేయంగానే? పెద్ద నీ అంత మూతవారు లేడా? ఎవడరా బాబు, ఎందుకు రానిది ఇంత బలుపు ఎందుకు నీకు? వాడవాడు వీడవాడు అంటున్నావు. నీ సంగతి ఏందో చూస్తాం, నీ నకరాలు ఏందో అన్ని బంద్ చేయాలి నువ్వు వెస్ట్ ఫెలో. ఆయన పిలిచిండాను ఒకసారి ఈ వివాదంలో మొత్తం పేపర్లన్నీ తీసుకొని పోతే పోయినాము. పూలే నాయకు కాల్ చేస్తా పీకేస్తా నీదే ఉన్న గన్ ఉన్నదా? అరే మా వెంచర్ కార్డ్కి పోతే అన్న ఎంబడే వచ్చేస్తాడు. సీసీ ఫుటేజ్ పెట్టి అక్కడ ఆల్రెడీ స్టేషన్కి లింక్ వేసుకొని మేము భార్య పిల్లలతో ఉంటే మా భార్య హాస్పిటల్లో ఉన్నది సార్, నేను బాధలో ఉన్నా, మా ప్లాట్ పోతుందని బిడ్డకిచ్చిన సార్ ప్లాట్ పోతుందని భోజనం చేస్తలేదు. ఒక నెల రోజులు సార్ హాస్పిటల్లో ఉన్నంటే ఏ హాస్పిటల్ అన్నాడు. అంటే మేము నాటకాలు దిగుతున్నాం, ఎందుకంటే మేము అక్రమార్కులము, మేము నాటకాలు వేస్తున్నట్టు. పోదాం పారా కానిస్టేబుల్ పక్కన డ్రైవర్కి చెప్పిండు హాస్పిటల్కి పోవాలన్నా, ఈయనది వాస్తవమా కాదా? రాలేదు, నేను హాస్పిటల్లో ఉన్నా, మా భార్య గ్లూకోజ్ ఎక్కుతుంది, ప్లేట్లెట్స్ అని పడిపోయినాయి. విజయభాస్కర్ నేను ఏడ్చిన, అరే నా పరిస్థితి ఇది, నాకు 4 ఆడపిల్లలు, ఈ ప్లాట్ పోతే ఎట్లా సార్ అది? అరే మేము అక్రమంగా తీసుకున్నామా? మళ్ళీ కాపు కాసుకునే వాడిని మోచే నీళ్ళు తాగుతుండే ఎస్ఐ. మా అంటే ఊరుకోస్తాడు, రావచ్చు కదా హాస్పిటల్. బాధలో ఉన్నా, నేను పరిస్థితి ఉన్నా, వాట్సాప్ చేసిన నా ఫోన్ ద్వారా ఆయన ఎస్ఐ గారికి కూడా ఎస్ఐ గారికి నేను వాట్సాప్ చేసిన, మా భార్యకు వాస్తవంగా చూపిస్తున్నామా లేదా, నాకు బీపీ పెరిగింది ఆ ప్లాట్ వల్ల, నాకు షుగర్ పెరిగింది, నేను చావాలన్నా ఏంది? రాలేదు ఆ ఎస్ఐ గారు. వాళ్ళకు అక్రమార్కులకు కాపు కాసుండు, మేము అక్రమార్కులుగా అవుపిస్తున్నాం. ఆయన గతంలో 2009-10లో ఉన్నాం సార్ మేము. కనీసం మాది చూడాలన్నా పరిస్థితులను కూడా చూస్తలేదు. సివిల్ మ్యాటర్ రావద్దని చెప్పి డీజీపీ గారే చెప్పిండ్రు. ఈ లంగ కథలు ఏంద్రా నాయన? పూలే నాయక్ ఆయనకు ప్లాట్ కొన్నాక కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఉంది, LRS కట్టుకున్నాడు, రూమ్ వేసుకున్నాడు. ఆయన చేస్తున్న పనిముట్లో ఒక రూమ్ లో దాపెట్టుకున్నాడు. ఆ వెంచర్లోనే రూమ్ కట్టుకొని రూమ్ లో దాపెట్టుకే వితౌట్ కూలగొట్టే పర్మిషన్ నోటీస్ ఉడికి ఇవ్వకుండా డైరెక్ట్ కూలగొట్టేసారన్న. ఈ ఇల్లు అన్న ఇది. అది ఇంకొకటి ఏంటన్నా అంటే ఇందులో కోర్టు కేసులు ఉన్నాయి. ఒక 5 కోర్టు కేసులు అయినప్పటికీ కూడా వీళ్ళు DTCPకి డైరెక్ట్ వెళ్తున్నాను. ఒక్కసారి బ్యాక్ వెళ్దాం మనం డీటెయిల్గా వెళ్దాం దీనిలో. ఇంకా లాస్ట్ ఫస్ట్ నుంచి వెళ్దాం మనం. ఇది ఎలిగెంట్ ఇల్లింగా పాస్బుక్ అనేది. ఇది మనకు టైటిల్ నెంబర్ వచ్చేసి 648790. దాని నుంచి ఈయనకున్న భూమి ఇంత మొత్తం కలిపితే 2 ఎకరాల 37 గుంటలు. 26-27 అనేది కేవలము 2 ఎకరాల 17 గుంటలు. ఇది ఒక్క సెకండ్, ఇది ఇంపార్టెంట్. ఫిర్యాదు చేసిన పంచాయతీ ఏమైనా ఉంటే నేను ఏమంటున్నా, భూమి పంచాయతీ ఏమైనా ఉంటే లేకపోతే మన RDO గారు, తహసీల్దార్ గారు అని, ఇది అచ్చంపేట తహసీల్దార్ ఇచ్చిన రిపోర్ట్ అన్న. ఈ తహసీల్దార్ అనుకూలంగా ఉంది, ఇది మాకు అనుకూలంగా ఉందన్న. అయ్యో ఇది తహసీల్దార్ ఇట్లా అమ్మేండి ఎలికంటి లింగయ్య. ఈ తర్వాత అదే భూమిని మండ్ర చెన్నయ్యకు ఈ 40-20-20లో ప్లస్ 363-21
డాక్యుమెంట్ నెంబరు సరే ఇవన్నీ చేసిండని చెప్పేసి ఇచ్చిండు. ఇచ్చిండి. ఇది ఫేక్ డాక్యుమెంట్ అని నిర్ణయించినాను. ఓకే, ఇటు రిజిస్టర్ అయినా 2 సార్లు రిజిస్టర్ అయింది. ఇది ఫేక్ కాదు, అది ఫేకా బీకా తర్వాత ఇప్పుడు అదంతా తేలిపోతుంది, అది వేరే విషయం. కానీ నీ లంగ కథలేదు ఇవేంటి? వాళ్ళదే అంటాడు, వాళ్ళదే అంటూ నాకు ఒత్తిడి వస్తుంది పైన. మొదగాని నువ్వే ఒత్తిడి వస్తుందిరా బాబు, ఎవడా ఒత్తిడి చేస్తారు ఎవడాడు? వాళ్ళు ఇస్తారు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే గతంలో ఒక నెల రోజుల క్రితము ఇదే 26-27 సర్వే నెంబర్ బాధితులు మల్లన్న గారిని కలిశారు. మల్లన్న గారు కలిస్తే ఇట్లా పలానా బాధితులు మేము అంటే మల్లన్న గారు అక్కడ ఉన్న సీఏ గారు కరెక్టే ఉన్నారు, సీఏ గారు మాట్లాడినారు. స్థానిక ఎమ్మెల్యే వంశకృష్ణ గారికి కాల్ చేశారు. కాల్ చేసి అనేది ఏదో క్లియర్ చేసుకోండి, మీ కాన్స్టిట్యూన్స్ నుంచి మాకు ఈ సమస్య వచ్చింది అంటే వంశకృష్ణ గారు కూడా ఫోన్ లో అన్నగారితో మంచిగా రియాక్ట్ అయినాను. కానీ అక్కడ పోయేసరికి ఎమ్మెల్యే గారు ఏంటంటే అక్కడ ఉన్న ఇప్పుడు ఎవరైతే కబ్జా చేసారో లేదంటే డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వీళ్ళకి ఇబ్బంది పెట్టాలో ఎవరైతున్నారు అదే పార్టీకి సంబంధించిన మెయిన్ అతని పేరు గార్లపాటి శ్రీనివాస్ మున్సిపల్ చైర్మన్ అతనికి ఎమ్మెల్యే గారు ఇక్కడ అన్నగారితోనేమో సరే నేను చేస్తానన్నా అనేసి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. అక్కడ వెళ్ళి రేపు రమ్మండి బాధితులు నేను మాట్లాడి క్లియర్ చేస్తానా, ఇష్యూ పెద్దగా ఎందుకు చేస్తారని ఎమ్మెల్యే గారు చెప్తే అటుపోయే విలువ వరకు మళ్ళీ అదే చైర్మన్ మున్సిపల్ చైర్మన్ పర్సన్ శ్రీనివాస్ గారికి అతనికి మద్దతు విలువ కలిస్తే అంజనేయులు గారితో రెండు మాటలు ఇక్కడ వంశకృష్ణ అచ్చంపేట ఎమ్మెల్యే గారు వంశకృష్ణ గారు అందరికి అందుబాటులో ఉంటారు అని మళ్ళీ మనమే మేము టీం మొత్తం అతనికి మద్దతు ఇచ్చినాం, అతనే గెలిపించినాము, ఆయన కోసం ప్రచారం చేసినాం, అన్ని మల్లన్న గారు వచ్చిన అన్ని చేసినాం. కానీ అక్కడ ఏంటంటే వీళ్ళకి ఎవరికి బాధితులకు కానీ కింద ఉన్న స్థాయి ప్రజలకు కానీ కార్యకర్తలకు ఎటువంటి స్పందన లేదు. ఓన్లీ పైన ఉన్న ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళకే. అదే పర్సన్ ఏం చేసినట్టు విజయ భాస్కర్ అనే వ్యక్తి వీళ్ళు మా బాల వెంకటరమణకు డబల్ అన్న బాల వెంకటరమణ ఇదివరకు కొల్లాపూర్లో ఉండే యాజ్ ఇట్ ఈస్ విజయ భాస్కర్ యాజ్ ఇట్ ఈస్ ఒక మీరు కాల్ చేశారు కదా సిఏ గారికి ఇట్లా అరెస్ట్ చేస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అనే ఉద్దేశంతో నేను కాల్ చేసి సిఏ గారు కరెక్టే ఉన్నారు. సెక్షన్స్ చెప్పండి సార్ అంటే సెక్షన్స్ మేము అట్లా చెప్పాం, డైరెక్ట్ వచ్చి మీరు డైరెక్ట్ అండి ఫోన్ కట్ చేస్తున్నాం ఎంబడే. డిఎస్పీ గారు కాల్ చేశారు, డిఎస్పీ గారు ఏమన్నారు సార్ నేను లీవ్ లో ఉన్నా నేను ఒకసారి కనుక్కుంటాను. డిఎస్పీ గారు సిఐ గారు మంచి స్పందన ఇస్తున్నారు. అవును, ఎస్ఐ గారి అసలు బిహేవియర్ చాలా దారుణం. తుపాకుంటే కాల్ చేస్తావురా బాబు, జాగిరి ఇట్లా తీసుకొచ్చినావు ఆడ నీకు ఉద్యోగం ఇచ్చింది ప్రజలు రా బాబు, ప్రజలు నీకు రక్షించమని నేను కాల్ చేస్తా పీకేస్తా ఇటువంటి డైలాగులు ఎందుకు? బంద్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. చేద్దాం ఆయన సంగతి చూద్దాం. ఆయన ఇల్లు కూలగొట్టిండ్రు, కూలగొడితే సూసైడ్ చేసుకుంటే డ్రామాలు ఎంతున్నా ఇదన్న ఇది ఇల్లు, ఆ ఇల్లు కూలగొట్టి ఇప్పుడు ఆ ప్లేస్ లో ఇట్లా సీసీ రోడ్లు వేసి డిటిసిపి ఏమన్నా డిటిసిపి అంటాడు. అదే అచ్చంపేటలో అధికారులు అక్కడ ఆర్డీఓ మేడం అని ఉంటది, ఆమె దగ్గరికి ఒక విషయం ఇదంతా ముఖ్య కారణం అంజనేయులు గాని వీళ్ళని అరెస్ట్ చేయడానికి కారణం కూడా ఆర్డీఓ మీద ఆ రోజు ఒక స్పందన వచ్చింది. ఆర్డీఓ గారు పని చేయాలంటే ఆమె నాటుకోళ్ళు కావాలి, మేడంకి కావాలంటే 2 రోజులు తిప్పుతుంది, కాదని తిప్పుతుంది ఆమె నాటుకోళ్ళు. మరి ఒకటి పంపించకపోయారు కోళ్ళ ఫారం పెట్టకపోయారు ఒకటి నాటుకోళ్ళది. ఆ మేడం దారుణం అన్న, నాటుకోడి ఇస్తే ఏమని చేస్తుంది? ఇక అచ్చంపేటలో ఉన్న అధికారులు మరి టూ మచ్ ఉన్నారన్న. అట్లా దగ్గర ఉండి పని చేపిస్తున్నాడు. మా వెంచర్ ఆ వెంచర్ లో నిలబడి పని చేస్తున్నాడు. 2-3 కెమెరాలు మేము క్యూన్యూస్ నుంచి తరపున చెప్పేది ఏంటంటే అచ్చంపేటలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో మీరు పనిచేసేది అందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు ఈ ఎస్ఐ ఒకటే ఆర్డీఓ గారు ఎస్ఐ గారు దృష్టిలో ఉంచుకోండి. వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టినాడు పాపం, అందరికి అందుకే వచ్చి వాళ్ళు. ఆ ఎస్ఐ అక్కడ ఉంటే మా ప్రాణాలకే ప్రమాదం ఉందని. ఏం కాదు ఆయన. ఇంకోటి ఏంటంటే మాకు రాత్రి 12 గంటలకు ఫోన్లు చేసి నువ్వు వేడున్నావు నేను చంపేస్తాం, నువ్వు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. మీకు బెదిరింపు కాల్ వస్తున్నాయా? బెదిరింపు కాల్స్ ఏమంటున్నాడు? మీరు అనవసరంగా దాంట్లో తలదూర్చుతున్నారు, బిసం అంజనేయులకు ఏం సంబంధం, నువ్వు ఎందుకు తీసుకొస్తున్నావు అని అంటే మేము ప్రజాసేవలో ఒక సంస్థ లోపల పరిచయాలు ఏర్పడినాయి. నా భార్య పేరు మీద ఒక ప్లాట్ కొని 2009లో కొనింటి. ఆ రోజు ఇంతకు మొదలు కూడా అన్నగారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించాము. అక్కడ పోలీస్ స్టేషన్ వెళ్ళి ఎన్నిసార్లు కంప్లీట్ చేసినా కానీ 4 సంవత్సరాల నుంచి మేము ఇండివిజువల్గా పోరాడినాం. సడన్లీ అన్నగారు ఎదురుపడింది, ఎక్కడ పోతున్నాం అని అంటే పలానా దగ్గరికి అంటే నేను వస్తున్నా అని చెప్పి ప్రజాసేవగా ముందా ఉంటాడు అని చెప్పి తోలుకొని పోయిన తర్వాత అక్కడ అరే నా ప్లాట్ ఇన్నే ఉందన్నా అని అప్పుడు గుర్తించాడు. నేను కొన్నాను, నా ప్లాట్ లోనే వాళ్ళు వెంచర్ చేస్తున్నారు. అప్పటి నుంచి అన్నగారు ముందర నుంచి ప్లాట్ డాక్యుమెంట్ తీసుకోండి, నీకేం సంబంధం? నా ప్లాట్ నేను ఎంఆర్ఓకి ఇచ్చిన, ఎంఆర్ఓ నా ప్లాట్ అద్దె చూస్తాడు, నాకు అమ్మినోని
ప్లాట్ల నిన్న అంజనేయులను అరెస్ట్ చేయడానికి ముఖ్య కారణము బీసీ బంధును తన సమర్థతతో చాలా గ్రాండ్ గా సక్సెస్ చేసి టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పిలుపునిస్తే ఆ బంద్లో గట్టిగా పాల్గొన్నాడంటే గట్టిగా పాల్గొన్నాం ఎందుకని చెప్పేసి అక్కడ వంశీకృష్ణ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఉన్నాడు కదా, ఈ వంశీకృష్ణ అండదండలతోటి ఎస్ఐ కథలన్నీ పడుతున్నాడు. అదే రోజు ఆర్డీఓ గారిని 5 నెలల నుంచి మేము తమరి ఆర్జీలు ఇచ్చుకుంటూ పోతున్నాం, ఒక్క దానిపైన కూడా ఎందుకు చర్య తీసుకోలేదని చెప్పి ఇదే మేము అందరం కలిసి పోయి గట్టిగా మాకు ఇగో అతను చాలా సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉంది, తను మతిస్థిమితం తప్పి కూడా ప్రవర్తిస్తున్నాడు, ఇంకొక అతను మాలవతను బాధ ఉంటారు పాపం మేస్త్రి పని చేస్తున్నాడు. అయితే విషయం ఏంటంటే ఇంకొక చిన్న విషయం మర్చిపోయాను నేను. ఇక్కడ మొన్న జేఏసీ అన్న పిలిపించినప్పుడు మేము ఇండివిజువల్ టీఆర్పీ తరఫున చేస్తే సింగిల్ అవుతామని చెప్పేసి అచ్చంపేటలో ఉన్న బీసీ కులాల సంఘాల నాయకులని రాజకీయ నాయకులనన్న అందరితో కలిసి మేము ధర్నా ప్రోగ్రాం 1.5 గంటల సేపు రోడ్డు మీద బైఠాయించినాం. ఆ దాన్ని ఈ యొక్క శక్తులు ఎవరైతే ఉన్నారో అణగారిన వర్గాలు ఎవరైతే మా మీద పెత్తానం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కలిసి ఇది ఆడుతున్నారు. ఇవి ఎందుకంటే చైర్మన్ ఇప్పుడు ఆ చైర్మన్ అన్న మున్సిపల్ చైర్మనే, ఇక ఎక్కడ పోయినా మున్సిపల్ చైర్మన్ మాకంటే మించనే ఫోన్ పోతుంది. సరే కూర్చొని నేను మాట్లాడతాను. ఓకే రైట్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.